కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామంలోని ఎల్లమ్మ గుడిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయంలోకి చొరబడిన ఇద్దరు దుండగులు హుండీని, డబ్బు, అమ్మవారి ముక్కు పుడక, పుస్తలు, డబ్బులు ఎత్తుకెళ్లారు. ఆలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. గదుల ఎల్లమ్మ గుడి దగ్గర పొద్దున్న దాకా కూర్చుంటారు. కొడుకు పట్టుకున్నారు. రెండు పుస్తలు మట్టెలు, ఒక ముక్కుపోగు, 2 తులాల మాలు పోయింది. మళ్ళీ గడ్డపాలతో ఇంకా దొంగలిసులు కలిగింది. అవన్నీ తీసి ఒక 2 తులాల మాలు పోయింది. ముక్కుపోగు గల్లలు ఉండే గల్ల వల కొట్టింది. దింగానే చేసిపోయాము. మేము ఇక్కడ మావురం ఎల్లమ్మ కాడికి పోయినాము. వీళ్ళు ఇట్లా చేసింది. ఆదివారం రాత్రి ఇక్కడ ఉండేది నా కొడుకు పట్టుకున్నాడు, కానీ నేను చేసేది సేవ. పొద్దున్న దగ్గర నాకు కూడలు వస్తుంది. 6 నుంచి పొద్దుగాల 6 గంటల నుంచి మళ్ళీ 6 గంటలు 5:30 టైం దాకా కూర్చుంటాను. ఇక్కడ ఇట్లా జరిగింది. ముక్కుపోగు 2 పుస్తలు మట్టెలు గల్లల్ని వేసి గల్ల మొత్తం తీసేసి ఉంటాయి సార్. ఉన్నాయి డబ్బులు చుట్టుంటాయి అంట గల్లలు. ఎంత అంటే 900 ఉంటాయి. ఎక్కువ తీసేస్తారు. మరి ముక్కుపోగా రేపు ఆదివారం, నిన్న ఆదివారం ఉంది కదా.